హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు ఒక వరల్డ్ టూర్ ప్లాన్ చేసుకున్నారనుకోండి. అందులో భాగంగా ఒక రిచ్ కంట్రీకి వెళ్ళారనుకోండి. రిచ్ కంట్రీ అంటే అక్కడ తిరిగి ఎంజాయ్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది కదా. అయితే ఆ దేశం మొత్తం తిరిగి చూడడానికి ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్తే ఎలా ఉంటుంది? ఆ రిచ్ కంట్రీలో అన్ని ఫెసిలిటీస్ చాలా తక్కువ ధరకే మనకు దొరుకుతాయి అని చెప్తే ఎలా ఉంటుంది? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఈరోజు మేము మిమ్మల్ని అలాంటి ఒక దేశానికి తీసుకెళ్ళబోతున్నాం. అది చాలా రిచ్ కంట్రీ, కానీ ఆ దేశంలో ఎక్కడి నుండి ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అంతేకాదు, మనకి కావలసిన అన్ని ఫెసిలిటీస్ తక్కువ ఖర్చులోనే మనకి దొరుకుతాయి. ఇది ప్రపంచంలోనే టాప్ 5 ధనిక దేశాలలో ఒకటి. ఇక్కడ ఉండే అందమైన పర్యాటక ప్రదేశాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఆ దేశంలో ఆల్మోస్ట్ అందరూ రిచ్ పీపులే ఉంటారు. ఇక్కడ పనిచేసే వారి జీతం నెలకు లక్షల్లో ఉంటుంది. ఈరోజు మేము మిమ్మల్ని అలాంటి అందమైన ధనిక దేశానికి తీసుకెళ్ళబోతున్నాం. దాని పేరే లక్సెంబర్గ్. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా వంటి దేశాలు ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్నాయి. కానీ అధిక సంపాదనలో ఈ చిన్న దేశం వాటన్నిటినీ వెనక్కి నెడుతుంది. అవును, ఇక్కడ ప్రతి వ్యక్తి కోట్లలో సంపాదిస్తాడు. ఫ్రెండ్స్, రీసెంట్గా ఈ దేశం నుండి ఒక న్యూస్ వచ్చింది. అది మీ అందరికీ ఎంతగానో నచ్చుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? దానితో పాటు లక్సెంబర్గ్ దేశం గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. లక్సెంబర్గ్ ఇది 2586 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఒక చిన్న యూరోపియన్ దేశం. దీని రాజధాని లక్సెంబర్గ్ సిటీ. ఈ దేశంలో సుమారుగా మొత్తం 7 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. అందులో 70% మంది క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారు. మిగిలిన వారు ఇతర మతాలను అనుసరిస్తున్నారు. లక్సెంబర్గ్ తన సరిహద్దును ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం దేశాలతో పంచుకుంటుంది. ఇక్కడ ఉన్న జనాభాలో 87% మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. దీనిని బట్టి ఇక్కడ లైఫ్ ఎంత రిచ్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కానీ త్వరగా లక్షాధికారులు అవ్వాలనుకుంటే వెంటనే లక్సెంబర్గ్ వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ నివసించే సామాన్యులు కూడా నెలకి లక్షల్లో సంపాదిస్తారు. 2012 లెక్కల ప్రకారం ఈ దేశంలో ఒక వ్యక్తి అతి తక్కువ జీతం €4,910. దీనిని మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే సుమారుగా 4,70,000. మరి ఒక నెలకు ఇచ్చే అతి తక్కువ జీతమే ఇంత ఉంటే సంవత్సరం మొత్తానికి ఇచ్చే జీతం ఎంత ఉంటుంది? అసలు అందరికంటే ఎక్కువ జీతం తీసుకునే వ్యక్తి ఒక సంవత్సరంలో ఎంత సంపాదిస్తాడు? ఇది ఖచ్చితంగా కోట్లలోనే ఉంటుంది అనడంలో నో డౌట్. ఒక విషయం తెలుసా? ఈ దేశంలో ఒక చోట నుండి మరొక చోటికి ట్రావెల్ చేయడానికి ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అవును, ఇది నిజమే. ఈ దేశంలో మీరు ఎక్కడ చూసినా జనాలు తమ సొంత కార్లలో తిరుగుతూ ఉంటారు. ఇంకా చాలామంది రోడ్ల మీద పరిగెడుతూ కనిపిస్తారు. ఈ దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారో వాళ్ళందరికీ సొంత కార్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ సొంత కార్లను తీసుకుని రోడ్ల మీదకు వస్తారు. ఎందుకంటే వాళ్ళ సంపాదన కూడా చాలా ఎక్కువ. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ సొంత కార్లలో ప్రయాణించాలని అనుకుంటారు. దీనివల్ల ఆ దేశంలో రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ పెరుగుతుంది. దీనిని తగ్గించడానికి, ట్రాఫిక్ జామ్ వల్ల ఆ దేశ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించి దేశంలో ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అని ప్రకటించింది. దీనివల్ల ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది అని ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పటికీ అక్కడ ప్రజలు తమ సొంత కార్లను తీసుకుని రోడ్ల మీదకు వస్తూనే ఉంటారు. అయితే ఈ ఆఫర్ని వాళ్ళు యూజ్ చేసుకోకపోయినా మనం అక్కడికి వెళ్తే మనం యూజ్ చేసుకుందాం. మరి దానిని ఎవరో ఒకరు యూజ్ చేసుకోవాలి కదా, ఏమంటారు? ఇంకొక మంచి విషయం ఏమిటంటే ఇక్కడ రోడ్లు చాలా స్మూత్గా ఉంటాయి. ఎంత స్మూత్గా అంటే ఒక్కసారి మనం ఎక్కడికైనా వెళ్ళాలని కారు ఎక్కి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తే మనం వెళ్ళాల్సిన ప్లేస్కు వెళ్ళే వరకు బ్రేక్స్ వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడి ప్రజలు కూడా ట్రాఫిక్ రూల్స్ను బాగా పాటిస్తారు. దీనివల్ల మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నిజంగా ఈ దేశం ప్రపంచంలోనే అతి చిన్న దేశాలలో ఒకటి. కానీ దీని చరిత్ర, ఆర్థిక అభివృద్ధి, రాజకీయ స్థిరత్వం కారణంగా ఇది ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీస్లో ఒకటిగా ఉంది. మీరు ఈ దేశాన్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు నిజంగా ఈ దేశం చాలా అందంగా కనిపిస్తుంది. రాజధాని అయిన లక్సెంబర్గ్ సిటీ ఒక కొండ మీద ఉంది. ఇక్కడ సహజంగా ప్రవహించే నదులు చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. లక్సెంబర్గ్ సిటీలో ఒక పురాతనమైన కోట ఉంది. ఇది మధ్యయుగ శిల్పకళ నైపుణ్యంతో
చూడడానికి అద్భుతంగా ఉంటుంది. దీని రక్షణ సామర్థ్యం కారణంగా దీనిని గిబ్రాల్టర్ ఆఫ్ నార్త్ అని పిలుస్తారు. ఇక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు. ఇప్పటికీ అంతే ఫ్రెండ్లీగా ఉంటున్నారు. వీళ్ళు తమ దేశ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తారు. ఈ ప్రజలు తమ సాంస్కృతిక మూలాలతో బలంగా ముడిపడి ఉన్నారు. చాలా కష్టపడి పనిచేస్తారు. తమ స్కిల్స్ను ఎలా అభివృద్ధి చేసుకోవాలో వారికి తెలుసు. ఆ విధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వారి స్కిల్స్ను డెవలప్ చేసుకుంటూ ఉంటారు. చదువుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తమ పిల్లలను చదివించడానికి ప్రయత్నిస్తారు. తమ పిల్లలకు అవసరమైన స్కిల్స్ నేర్పిస్తారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమ పిల్లలు సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందు ఉండేలా చూసుకుంటారు. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ దేశం ఇంత రిచ్ కంట్రీగా ఎలా మారింది అని. ముందుగా మనందరం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే అన్నిటికంటే ముఖ్యంగా ఆ దేశంలో రాజకీయ స్థిరత్వం ఉండాలి. అప్పుడే ప్రభుత్వం సమర్థవంతంగా దేశాన్ని అభివృద్ధి చేయగలదు. లక్సెంబర్గ్లో ఇది సాధ్యపడింది అని చెప్పాలి. రాజకీయంగా స్థిరంగా ఉన్న ఒక దేశం ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవసరమైన ఆర్థిక మూలాలను సమకూర్చుకోగలదు. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడి ప్రజలు అందరూ కష్టపడి పనిచేస్తారు. ఏదో ఒక స్కిల్ను నేర్చుకుని ఉంటారు. దేశంలో దాదాపు 90% మంది సొంతగా పనిచేసుకుని డబ్బు సంపాదిస్తారు. తమ జీవితాన్ని గడుపుతారు. కాబట్టి ఇక్కడ నిరుద్యోగత రేటు కూడా చాలా తక్కువ. దీంతోపాటు ఆ దేశ అభివృద్ధిలో మన ఇండియాకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఆయన ఎవరో తెలుసా? లక్ష్మీ మిట్టల్. ఈయనకు ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యధిక స్టీల్ని ఉత్పత్తి చేసే కంపెనీలలో రెండవది అయిన మిట్టల్ స్టీల్ కంపెనీ ఉంది. దీని నుండి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ ఆదాయం వస్తుంది. లక్సెంబర్గ్ అభివృద్ధిలో మన ఇండియన్ పాత్ర ఉంది అంటే వినడానికి చాలా గర్వంగా ఉంది కదా. అంతేకాదు ఆ దేశంలో అభివృద్ధి చెందిన బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది. దాదాపు యూరోప్లో ఉన్న అన్ని పెద్ద బ్యాంకుల హెడ్ క్వార్టర్స్ ఈ దేశంలోనే ఉన్నాయి. యూరోపియన్ కంట్రీస్ ఈ దేశాన్ని సేఫెస్ట్ బ్యాంకింగ్ సిస్టమ్గా పరిగణిస్తాయి. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా లక్సెంబర్గ్లోనే ఉంది. ఈ దేశంలో నివసించే ప్రజలు రీసెర్చ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. ప్రభుత్వం కూడా దానికి కావలసిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది. వేరే దేశానికి చెందిన టాలెంట్ ఉన్న వ్యక్తులు కూడా ఈ దేశానికి వచ్చి రీసెర్చ్ చేయవచ్చు. అయితే ఇంతకుముందు ఈ అవకాశం కేవలం యూరోపియన్ కంట్రీలకు మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుతం లక్సెంబర్గ్ ప్రపంచంలోని అన్ని దేశాలకు తమ తలుపులను తెరిచింది. అంటే ఇప్పుడు ప్రపంచంలోని ఏ దేశం నుండైనా ఇక్కడికి వెళ్ళి పనిచేసుకోవచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దేశం మగవారితో పాటు వారి భార్యలను కూడా తీసుకుని రావడానికి అనుమతిస్తుంది. అంటే మన దేశం నుండి ఒక వ్యక్తి లక్సెంబర్గ్ వెళ్ళి అక్కడ జాబ్ చేస్తుంటే అతను తన భార్యను కూడా అక్కడికి తీసుకెళ్ళొచ్చు. ఆమె కూడా అక్కడ జాబ్ చేయొచ్చు. కావాలంటే ఆమె బిజినెస్ కూడా చేయొచ్చు. అక్కడి ప్రభుత్వం దానికి కావలసిన ప్లానింగ్ కూడా ఇస్తుంది. ఇది విన్నాక మీలో ఎంతమంది లక్సెంబర్గ్ వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక ఈ దేశం అందం గురించి మాట్లాడుకుంటే ఈ దేశంలో అమ్మాయిలు చాలా అందంగా అట్రాక్టివ్గా ఉంటారు. అలాగే ఈ దేశంలో చూడడానికి చాలా టూరిస్ట్ స్పాట్స్ కూడా ఉన్నాయి. అందమైన అడవులతో, వంపులు తిరిగిన నది ప్రవాహాలతో, పెద్ద పెద్ద పర్వతాలతో, లోయలతో దేశమంతా చూడడానికి అందంగా ఉంటుంది. లక్సెంబర్గ్ సిటీలో ఉన్న కోటలు ఆ దేశ చారిత్రక వైభవానికి, అద్భుతమైన శిల్పకళకు, రక్షణ సామర్థ్యానికి ప్రతిబింబంగా ఉంటాయి. యునెస్కో ఈ నగరాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. ఈ దేశ చరిత్రకు సంబంధించిన ఇంకెన్నో విషయాలను ఈ నగరంలో ఉన్న మ్యూజియం ద్వారా తెలుసుకోవచ్చు. ఎకటర్నచ్ ప్రకృతి అందాలకు పేరు పొందిన నగరం. ఇక్కడ ఎన్నో చారిత్రక కట్టడాలతో పాటు ఒక అందమైన నది కూడా ప్రవహిస్తుంది. ఇలాంటి ప్రకృతి దృశ్యాలు దేశమంతటా మనం చూడొచ్చు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎవరైనా లక్సెంబర్గ్ వెళ్ళాలనుకుంటున్నారా? మీ ఆన్సర్ ఎస్ అయితే ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.